సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికాలు। కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య। పిడుగుపాటుకు 5 మృత్యువాత। నిద్రాణ వైరస్లు కాటేస్తున్నాయి। వైద్య రంగం ప్రైవేటీకరణ ఆందోళనకరం। మస్కులర్ డిస్ట్రఫీ అంశంపై వాసవ్య నర్సింగ్ హోంలో ఆరోగ్య సదస్సు। అల్లంతో కొలెస్ట్రాల్ కు చెక్। ఈరోజు వార్తలను చూద్దాం। డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికాలు। మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది। రాష్ట్ర జోనల్ జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టుల పోస్టులు, రిజర్వేషన్లతో పూర్తి స్థాయిలో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచింది। ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా 2 వివరాలను చేర్చడం జరిగింది। యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాల నమోదు చేయాలని పేర్కొంది। దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధృవపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది। గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు, ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు। ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యాలు ఇవ్వవలసి ఉంటుంది। ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగ్లు ఇస్తారు। పిడుగుపాటుకు 5 మృత్యువాత। రాష్ట్రంలో పిడుగుపాటుకు ఒకే రోజు 5 చనిపోగా మరొకరు గాయపడ్డారు। ప్రకాశం జిల్లా బేస్తవారపాట మండలం పెద్ద ఒబినేనిపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన సన్నీ, ఆకాష్ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని పొలాల్లో క్రికెట్ ఆడుతున్నారు। ఈ క్రమంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది। దాంతో వారు స్నేహితులతో కలిసి సమీపంలోని వేప చెట్ల కిందకు వెళ్లారు। గొర్రెలు మేపుకుంటూ వచ్చిన తుర్లపాడు మండలం ఉమ్మారెడ్డిపల్లికి చెందిన గొర్రెల కాపరి నాగం తిరుపతయ్య కూడా ఆ చెట్ల కిందకే చేరారు। ఆ సమయంలో అక్కడ పిడుగుపడటంతో సన్నీ, ఆకాష్ మృతి చెందారు। తిరుపతయ్య గాయపడ్డాడు। కర్నూలు జిల్లాలోనూ పిడుగుపడటంతో ఈరన్న అలాగే విశ్రాంత రైల్వే ఉద్యోగి శివన్న చనిపోయారు। ఇక వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడు గ్రామానికి చెందిన యువ రైతు దండు భాను ఓబులేషు పొలంలోకి వెళ్లి వస్తున్న సమయంలో పిడుగుపట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు। కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య। కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ దారుణ హత్యకు గురయ్యారు। ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య అతన్ని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు। 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాష్ బీహార్లోని చంపారణ్కు చెందిన వ్యక్తి। 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో పదవీ విరమణ పొందారు। అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు। ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓం ప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు। చికిత్స నిమిత్తం ఆయన్ను సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు। కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓం ప్రకాష్ గొడవ పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది। ఇటీవల ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగిన ఉదంతం మాధ్యమాల్లో ప్రసారమైంది। ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్లోనూ తన భర్త ప్రకాష్ కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని పల్లవి మెసేజ్లు పోస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు। ఆదివారం ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్లు తెలిపారు। హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్ అంటూ ఫోన్లో మెసేజ్ పెట్టారు। డీజీపీ అలోక్ మోహన్, బెంగళూరు నగర కమిషనర్ బి దయానంద్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు। మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు। నిద్రాణ వైరస్లు కాటేస్తున్నాయి। రాష్ట్రంలో హెపటైటిస్ బి, సి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి। ఈ వైరస్ సోకిన వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు। దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలోనే ఈ జబ్బుల తీవ్రత ఎక్కువగా ఉంది।
ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెపటైటిస్ సి, హెపటైటిస్ బి కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. 25 ఏళ్ల కిందట కొందరు ఆర్ఎంపీ వైద్యులు ఒకే నీడిల్ ద్వారా ఎక్కువ మంది రోగులకు చేసిన ఇంజెక్షన్ల ద్వారాను, క్షౌరశాలల్లో క్షవరం గడ్డం చేసేందుకు ఒకే బ్లేడ్లు ఉపయోగించిన ప్రభావం కూడా కేసుల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు. ఇన్నాళ్ళు శరీరంలో నిద్రాణంగా ఉన్న వైరస్ లక్షణాలు నేడు క్రమంగా బయటపడుతున్నాయి. వైద్య రంగం ప్రైవేటీకరణ ఆందోళనకరం. ఆరోగ్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుగా మారాలని, ప్రజలకు వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విశ్రాంత కార్యదర్శి డాక్టర్ పివి రమేష్ అన్నారు. ప్రజారోగ్య వేదిక, జన విజ్ఞాన వేదిక, ఎంబీ విజ్ఞాన కేంద్రాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య రంగం, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రభావాలు, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య బడ్జెట్ విశ్లేషణ అంశాలపై సదస్సు నిర్వహించారు. దీనిలో రమేష్ వర్చువల్గా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా ఆరోగ్య రంగంలో మార్పు రావడం లేదు. ఏళ్లు గడిచే కొద్దీ ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పుకుంటూ ప్రైవేట్ రంగానికి వైద్యాన్ని అప్పగించడం ఆందోళనకరం. క్యాపిటేషన్ ఫీజు సొమ్ము వసూలు చేసి అర్హతతో నిమిత్తం లేకుండా సీట్లు కేటాయించాలని భావించడం సమర్థనీయం కాదు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద రహదారులు నిర్మించి జీడిపి లెక్కలు చూపడం కాదు, అందరూ ఆరోగ్యంతో జీవించడం. ప్రజలందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పడం తగదు. బీమా రంగానికి ప్రజలను వదిలిపెట్టడం అంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకున్నట్లే అని రమేష్ అన్నారు. ప్రముఖ బడ్జెట్ విశ్లేషకులు డాక్టర్ డేవిడ్ సుధాకర్ మాట్లాడుతూ, ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపు స్థూల జాతీయ ఉత్పత్తిలో కనీసం 6% ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందని, కానీ 1.9% మించి కేటాయింపులు జరగట్లేదని అన్నారు. మస్కులర్ డిస్ట్రఫీ అనే అంశంపై వాసవ్య నర్సింగ్ హోంలో ఆరోగ్య సదస్సు. త్వరితగతిన కండరాల క్షీణత ఏర్పడి నడవలేని పరిస్థితి, పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే అది మస్కులర్ డిస్ట్రఫీ అనే కండరాల క్షీణత వ్యాధి కావచ్చు. ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి పురోగతికి చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చు. మస్కులర్ డిస్ట్రఫీ గురించి అందరికీ అవగాహన అవసరమని అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ఎస్ శోభారాణి గారు పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన 1315వ ఆరోగ్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ వ్యాధి రావడానికి పుట్టుకతోనే జన్యుపరమైన దోషాలు ఉండడమే కారణమన్నారు. కొందరిలో ఈ వ్యాధి వంశపారంపర్యంగా సంక్రమించగా మరికొందరికి శిశువు గర్భంలో ఉన్నప్పుడు అనుకోకుండా ఏర్పడిన మ్యూటేషన్ వల్ల జన్యుదోషం ఏర్పడవచ్చునన్నారు. మస్కులర్ డిస్ట్రఫీలో ఎక్కువ తీవ్రమైనది డూషెన్స్ మస్కులర్ డిస్ట్రఫీ వ్యాధి అన్నారు. ఇందులో బిడ్డ పుట్టిన 2 నుండి 5 సంవత్సరాల వయసులోనే కాళ్ళు 2 కండరాల క్షీణతతో బలహీనమవడం, పాకలేకపోవడం, నడవలేకపోవడం ఉంటుందన్నారు. ఆ బలహీనత అంతటితో ఆగకుండా పైకి ఎగబ్రాకి పెల్విస్ కండరాలు, పొట్ట కండరాలు, ఛాతీ కండరాలు బలహీనమై శ్వాస తీసుకోవడమే ఇబ్బందికరంగా మారవచ్చునన్నారు. మస్కులర్ డిస్ట్రఫీలోని బేకర్ మస్కులర్ డిస్ట్రఫీకి ఈ రకంగానే లక్షణాలు ఉన్నప్పటికీ ఆ లక్షణాలు యుక్త వయసులో మొదలై నిదానంగా పెరుగుతాయన్నారు. కొందరిలో ముఖం కండరాల్లో, భుజం కండరాల్లో బలహీనత ఏర్పడగా మరికొందరిలో తుంటి ఎముకల బలహీనత ఏర్పడుతుందన్నారు. ఈ వ్యాధిని రక్త పరీక్షలు, జన్యు పరీక్షలు, కండరాల బయాప్సీ, ఈఎంజీ, ఎంఆర్ఐల ద్వారా నిర్ధారణ చేయవచ్చునన్నారు. ఈ వ్యాధికి సరైన చికిత్స లేకపోయినప్పటికీ ఫిజియోథెరపీ, స్టెరాయిడ్స్, ఇతర సహాయక పద్ధతుల ద్వారా తోడ్పడవచ్చునన్నారు. ఈ వ్యాధి నివారణ విషయంలో జెనెటిక్ ఇంజనీరింగ్ పరిశోధన దశలో ఉందని, అది విజయవంతమైతే వ్యాధి చికిత్సలో గొప్ప పురోగతి సాధించవచ్చునని పేర్కొన్నారు. ముంబై చేతిలో చెన్నై చిత్తు. ఐపీఎల్ 18లో ఆలస్యంగా జోరందుకున్న ముంబై హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆదివారం బంతితో చెన్నైని కట్టడి చేసి బ్యాట్తో మెరుపులు మెరిపించి ఘనంగా గెలిచింది. మొదట చెన్నై 5 వికెట్ల నష్టానికి
176 పరుగులు చేసింది. శివం దుబే 50, రవీంద్ర జడేజా 53 నాటౌట్ రాణించారు. అరంగేట్రంలోనే ఆయుష్ మాత్రే 15 బంతుల్లో 32 సత్తా చాటాడు. బూమ్రా 2 వికెట్లు ఆకట్టుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ 76 నాటౌట్, సూర్యకుమార్ 68 నాటౌట్ చెలరేగడంతో ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్టే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు ఖాతాలో 5వ విజయం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. గత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేయగలిగింది. కృణాల్ 2 వికెట్లు, సుయేష్ శర్మ 2 వికెట్లు ఆ జట్టుకు కళ్లెం వేశారు. ప్రభ్ సిమ్రన్ 36 పరుగులు, శశాంక్ సింగ్ 31 నాటౌట్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ 73 నాటౌట్ చెలరేగడంతో ఫడిక్కల్ 61 పరుగులతో అతనికి తోడవడంతో లక్ష్యాన్ని ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. అల్లంతో కొలెస్ట్రాల్కు చెక్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ మందగిస్తుంది. దీంతో శరీర భాగాలకు రక్తాన్ని పంపడం కోసం గుండె ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. క్రమంగా గుండె బలహీనమవుతుంది. ఇలాంటి పరిస్థితులకు కారణమైన చెడు కొలెస్ట్రాల్ నివారించాలంటే అల్లం బాగా తోడ్పడుతుంది. అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి మెత్తని పేస్ట్లా చేయాలి. ఒక గిన్నెలో 1 గ్లాస్ నీళ్లు పోసి అందులో 1 చెంచా అల్లం పేస్ట్ వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని బాగా మరిగించి గ్లాసులో పోసుకుని మెల్లగా తాగాలి. ఇలా వారానికి 2 సార్లు తాగుతూ ఉంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 1 గ్లాస్ నీళ్లు పోసి 5 అల్లం ముక్కలు వేసి బాగా ఉడికించాలి. తరువాత ఈ నీళ్లను గ్లాసులోకి వడబోసి అందులో 3 చెంచాల నిమ్మరసం కలుపుకుని తాగాలి. వారానికి ఒకసారి ఇలా తాగితే గుండె సిరల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. 1 అంగుళం పొడవున్న అల్లం ముక్కను సన్నగా తురుముకోవాలి. ఈ అల్లం తురుములో 1 చెంచా బెల్లం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే శరీర భాగాల్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. బెల్లానికి బదులు తేనె కూడా కలుపుకోవచ్చు. అల్లాన్ని చిన్న ముక్కలుగా కోసి కొద్దిగా ఆరబెట్టాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో 2 అల్లం ముక్కలను నోట్లో వేసుకొని నములుతూ రసాన్ని మెల్లగా మింగాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకోదు, గుండె ఆరోగ్యంగానూ పనిచేస్తుంది. ఉదయాన్నే టీ పెట్టుకునేటప్పుడు అందులో చిన్న అల్లం ముక్కను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఈ అల్లం టీ తాగడం వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఏర్పడదు. 1 గ్లాసు మజ్జిగలో కొద్దిగా అల్లం తురుము కలుపుకొని తాగినా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో వర్ష బీభత్సం. జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న వానల కారణంగా పలు నివాసాలు, దుకాణాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. 3 మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. జూలై నుంచి హైడ్రోజన్ రైలు. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు జూలై నుంచి పరుగులు తీనుంది. హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ మధ్య ఇది నడుస్తుంది. హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణం 2 నెలల్లో పూర్తవుతుంది. భూమికి చేరుకున్న సోయజ్ క్యాప్సూల్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 7 నెలల పాటు పరిశోధనలు పూర్తి చేసుకుని సోయజ్ క్యాప్సూల్ ఆదివారం భూమికి సురక్షితంగా చేరుకుంది. దీనిలో రష్యాకు చెందిన 2, అమెరికాకు చెందిన 1 వ్యోమగామి ఉన్నారు. అర్జున్కు రజతం. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్లో పారిస్ ఒలింపియన్ అర్జున్ బబుతా సత్తా చాటాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో రజత పథకంతో మెరిశాడు. ఐపీఎల్లో నేడు కోల్కతా వర్సెస్ గుజరాత్ రాత్రి 7:30 గంటలకు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.